నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. లోకం పోకుడా ఒకలా ఉంటే మన దారి మరోలా ఉంది. ఆకాశానికి నిచ్చెన వేసినా అందుబాటులో ఉండాలి అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నా మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు అదుపులోనే ఉన్నాయి. మరి ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమవుతోంది? రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రాచ్య యుద్ధం మేఘాల మధ్య కూడా సామాన్యుడి వాహనం ఎలా సాఫీగా సాగుతోంది? ముడి చమురు రాజకీయాల వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొద్ది కాలంగా నిలకడగా ఉన్న చమురు ధరలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $80 స్థాయికి చేరుకోవడం ఆర్థిక నిపుణులు కలవరపెడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదు. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, ఇరాన్ వంటి చమురు ఉత్పత్తి దేశాల ప్రమేయం వల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. సముద్ర మార్గాల ద్వారా జరిగే రవాణాకు ఆటంకం కలగడంతో చమురు సరఫరా తగ్గుతుందనే భయంతో కంపెనీలు ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. యుద్ధం వల్ల తుపాకీ గుండ్లు పేలితే ప్రాణాలు పోతాయి, కానీ చమురు ధరలు పెరిగితే సామాన్యుడి జీవనం చిన్నాభిన్నమవుతుంది. సాధారణంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా సమాంతరంగా పెరుగుతుంటాయి. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు భారమవుతాయి. ఫలితంగా కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్నిటి ధరలకు రెక్కలొస్తాయి. మన దేశం తన అవసరాలకు అవసరమైన చమురులో దాదాపు 80% పైగా దిగుమతులపైన ఆధారపడుతోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో చిన్న మార్పు వచ్చినా అది భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం చూపుతుంది. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 85% పైగా ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ధరలు $1 పెరిగినా మన దేశ ఖజానాపై వేల కోట్ల భారం పడుతుంది. చెరువు నిండితేనే కదా కాలువల్లో నీరు వచ్చేది అన్నట్లు అంతర్జాతీయంగా ధరలు తగ్గితేనే ఇక్కడ లీటర్ ధర తగ్గుతుంది. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఉత్పత్తి తగ్గింపు వంటి కారణాల వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటం సహజ. గ్లోబల్ మార్కెట్లో ధర పెరిగితే మన ఇంట్లో వంటింటి బడ్జెట్ తారుమారవుతుంది. ఇక ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం తక్కువని ప్రభుత్వ వర్గాలు, ఇంధన రంగ నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం 3 కారణాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా రష్యా నుంచి భారత్ తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. ఇదే ప్రస్తుతానికి మనకు అతిపెద్ద ఊరట. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరగకుండా ప్రభుత్వం చమురు సంస్థలను ధరలు పెంచకుండా అదుపు చేస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో హెచ్చుతగ్గులున్నప్పటికీ ప్రభుత్వం విదేశీ మార్క ద్రవ్య నిల్వలను చాకచక్యంగా వినియోగిస్తోంది. గతంలో ధరలు తక్కువగా ఉన్నప్పుడు OMCS భారీ లాభాలను ఆర్జించాయి. ఇప్పుడు ఆ లాభాలను వినియోగదారులకు బదిలీ చేస్తూ ధరలను స్థిరంగా ఉంచగలుగుతున్నాయి. భౌగోళిక రాజకీయాల ప్రభావం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ సప్లై చైన్లో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో విజయం సాధించింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 ఏప్రిల్ నుంచి దాదాపు స్థిరంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నా దేశీయంగా వినియోగదారులపై ఆ భారాన్ని వెంటనే మోపడం లేదు. ఇది ప్రభుత్వం, ఇంధన కంపెనీలు తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాల ఫలితం. భారతదేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు గతంలో చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో మంచి లాభాలను ఆర్జించాయి. ఆ లాభాలను ఇప్పుడు ఉపయోగించి ప్రస్తుత చమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తమ స్థాయిలోనే భరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల సామాన్య వినియోగదారులపై వెంటనే భారం పడటం లేదు. ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా ద్రవ్యోల్బణంపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన ధరల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సామాన్య ప్రజలపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం లేదని సమాచారం.
రాజకీయ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలనే వ్యూహం కూడా ఇందులో భాగమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఊరట లభించిన భవిష్యత్ అంతా గ్లోబల్ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చి సరఫరా పూర్తిగా నిలిచిపోతే మాత్రం పెట్రోల్ కంపెనీలు ధరల పెంపు వైపు మొగ్గు చూపక తప్పదు. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం అటు రాజకీయ ప్రయోజనాలను ఇటు ఆర్థిక సుస్థిరతను బ్యాలెన్స్ చేస్తోంది. చమురు మార్కెట్ అనేది ఒక చదరంగం లాంటిది. అక్కడ అంతర్జాతీయంగా ఎత్తులు పై ఎత్తులు పడుతుంటాయి. కానీ ఆ ప్రభావం సామాన్యుడి ఇంటి బడ్జెట్ను దెబ్బతీయకుండా చూడటమే అసలైన విజయం. ప్రస్తుతానికి భారత్ ఆ విషయంలో సఫలమైందని చెప్పొచ్చు. నిలకడగా ఉన్నవాడే రేసు గెలుస్తాడు అన్నట్లుగా ప్రపంచం అస్థిరంగా ఉన్నా మనం స్థిరంగా ఉన్నాం. ఇది నిజంగా సామాన్యుడికి తీపి కబురనే చెప్పాలి.